Ranking vegetarian protein sources today. First one we have is soy chunks. ఈ సోయా చంక్స్ ని మనం బెస్ట్ కేటగిరీ కిందకి వేయచ్చు బికాస్ సోయా చంక్స్ లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ క్వాలిటీ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది అండ్ బయో అవైలబిలిటీ విషయానికి వస్తే 70 to 75% వరకు ఉంటుంది. నెక్స్ట్ రాజ్మా. ఈ రాజ్మా గట్ హెల్త్ కి మంచి సోర్స్ ఏమో కానీ ప్రోటీన్ విషయానికి వస్తే బ్యాడ్ సోర్స్. సో దీన్ని మనం బ్యాడ్ కేటగిరీ కిందకి ఇద్దాం. ఇందులో ప్రోటీన్ క్వాలిటీ చాలా పూర్ గా ఉంటుంది అండ్ బయో అవైలబిలిటీ విషయానికి వస్తే అది కూడా ఆల్మోస్ట్ 40 to 50% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పన్నీర్. ఇది మంచి సోర్సే బట్ ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ కూడా చాలా ఎక్కువైపోతాయి. 100 grams ఆఫ్ పన్నీర్ కి మనకు 300 calories వరకు వస్తాయన్నమాట. సో దీన్ని మనం గుడ్ కేటగిరీ కిందకి ఇద్దాం. నెక్స్ట్ ఈజ్ తూర్ దాల్. ఈ తూర్ దాల్ చాలా మంది ప్రోటీన్ సోర్స్ అనుకుంటారు కానీ కాదు. ఈ తూర్ దాల్ కూడా రాజ్మాలానే ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. 100 grams కి జస్ట్ 20 to 22 grams ఆఫ్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. దానికోసం మీరు 100 grams దాల్ తీసుకుంటే కడుపు అంతా ఉబ్బిపోతుంది అనమాట. సో దీన్ని కూడా మనం బ్యాడ్ కేటగిరీ కిందకి ఇద్దాం. ఇందులో కూడా ప్రోటీన్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, బయో అవైలబిలిటీ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఈస్ టోఫు. టోఫు కూడా సోయ్ ప్రోడక్టే, సో దీన్ని కూడా మనం బెస్ట్ కేటగిరీ కిందకి ఇద్దాం. ఇందులో కూడా ప్రోటీన్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంటుంది అండ్ బయో అవైలబిలిటీ కూడా అరౌండ్ 70% ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ వీ హ్యావ్ ఈస్ వే ప్రోటీన్. దీన్ని బెస్ట్ కేటగిరీలో ది బెస్ట్ కేటగిరీ కిందకి వేయచ్చు. నేను ఎప్పుడు వే ప్రోటీన్ ఒక సప్లిమెంట్ లా చూడను, ఒక ఫుడ్ లానే చూస్తాను. ఇందులో అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ బయో అవైలబిలిటీ కూడా 90% కంటే ఎక్కువ ఉంటుంది.